గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. యనమల రేవంత్ రెడ్డి గారి కుటుంబము వారి సోదరుల విషయంలో కానీ అమెరికా పర్యటనలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పెట్టుబడుల మీద కూడా మాట్లాడడాన్ని అవాస్తవాలు అభూత కల్పనలుగా భావిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి నైరాశ్యంలో వారికి అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం కూడా కనుమరుగైనటువంటి సందర్భాన్ని తట్టుకోలేక ముచ్చటగా ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన మీద విషం కక్కడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఖండిస్తూ ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాం. రెండు విషయాలను ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సోదరుల విషయం. యనమల తిరుపతి రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి అన్నయ్యనట రాజ్యాంగేతర శక్తిగానో లేకపోతే అనేక రివ్యూ మీటింగ్స్లో పాల్గొంటున్నాడని విషయం వాళ్ళకి తెలియాలి. ఎవరైనా అధ్యక్షత వహించి రివ్యూ చేస్తూ ఉన్నారంటే ఆ చైర్లో ఎవరైతే అధ్యక్షత వహించే వాళ్ళ విచక్షణాధికారం మేరకు ఆ విశ్లేషణ లేకపోతే ఆ సమీక్షకు సంబంధించినటువంటి ఎవరినైనా కానీ పిలుచుకునే అధికారం ఉంటుంది. అట్లే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ సమీక్ష జరిగినా ఆ చైర్లో అధ్యక్షత వహిస్తున్న వాళ్ళు ఆ నియోజకవర్గ అధికారిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారిని పిలుచుకోవడం సర్వసాధారణం. నేను వీళ్ళకు తెలియదు అని అనుకోను, ఎందుకంటే వీళ్ళు కూడా రాజకీయ అనుభవం ఉన్నోళ్ళే అనుకుంటా. నాకు తెలిసి బాల్క సుమన్ కానీ క్రిషాంగ్ కానీ కేటీఆర్ గారికి అనుంగు సహచరులు. మరి ఏమైందో ఏమో కానీ కేటీఆర్ గారితో విభేదించిర్రా, కేటీఆర్ గారు మాట్లాడడం వీళ్ళకి నచ్చలేదా నాకు అర్థం కాలే. కానీ కేటీఆర్ గారే గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనను సీఎం పర్యటన ఫలప్రదం కావాలి, తెలంగాణకు అన్ని రకాల హంగులున్నాయి, జియోగ్రఫికల్ డెమోగ్రఫికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు క్యాపబిలిటీస్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతమవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అని చెప్పి కేటీఆర్ గారే ఆకాంక్షించారు, ట్వీట్ చేసిర్రు, ప్రెస్లో కూడా మాట్లాడినరు. రేవంత్ రెడ్డి గారి పర్యటన తప్పకుండా విజయవంతమవుతుంది, తెలంగాణకు ఆ సత్తా ఉంది, రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఉందని చెప్పినటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాం. అటువంటి కేటీఆర్ గారి ప్రకటనకు విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే ఈ మధ్యన వారి నాయకుడికి వీరికి ఏమైనా చెడిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇన్ని రోజులు ఆయన కనసైగల్లో పనిచేసినటువంటి బాల్క సుమను మరియు క్రిషాంకు ఎందుకు కేటీఆర్ను విభేదిస్తూ మాట్లాడుతున్నారు అనేది కూడా గ్రహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇకపోతే తిరుపతి రెడ్డి విషయమో అధికారికంగానే బరాబర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆ చైర్లో ఉన్నటువంటి విచక్షణాధికారం మేరకు పిలిచిండ్రు, పోయిండు, పాల్గొన్నాడు, రేపు పొద్దుగాల కూడా పాల్గొంటాడు. అది కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్లో భాగం అది. ఇకపోతే ఇంకొక బ్రదర్ కొండలరెడ్డి గారి విషయం. కొండలరెడ్డి గారు ఆస్ట్రేలియాకు పోయినరు, ఆస్ట్రేలియాలో ఆ చైర్లో కూర్చున్నారు. వీళ్ళే ఒక చైర్ పంపించేది ఉండే ఆ చైర్లో కూర్చొని ఎవరు పిలిచినరో ఏటికి పిలిచినరో పిలిచినప్పుడు ఇక్కడ కూర్చొని ఆయన అంటే కూర్చుంటారు. అది అధికారిక కార్యక్రమం అసలే కాదు. లేదంటే ఆ సన్నివేశము ఏమాత్రం ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ పోనీ ఆ కల్వకుంట్ల కుటుంబానికి నష్టం చేసేది కాదు. మళ్ళీ ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కాలే. ఏమాత్రం అధికారికం కాదు. సేమ్ అక్కడ పర్యాటకులు పోయినప్పుడు ఏదైతే ఈఫిల్ టవర్ కాడ పోయి ఎట్లయితే ఫోటో దిగుతామో ఓ సింబాలిక్గా నేను అమెరికా పోయినా అన్నట్లు ఆస్ట్రేలియా పోయినప్పుడు ఆడ ఫోటోషూట్లో జరిగే కార్యక్రమాన్ని కూడా ఏదో భూతద్దంలో చూపించడానికి ప్రయత్నం చేసిరన్న వాస్తవాన్ని తెలుసుకోవాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నా.
ఇకపోతే ఒకటి ఇట్లా పేపర్ తీసి చూపిస్తాడు ఈయన నిన్న ప్రెస్ మీట్లో కొండలరెడ్డి ఒక కారు ఎక్కి కారులో అద్దంలో చూస్తున్నాడు, ఆ ఫోటో పెట్టి ఈయన 100 కార్లు 1000 కార్లు 100 మంది పోలీసులతోటి సైన్యంతో పోతున్నాడని. నువ్వు చూపించింది ఏంది, నువ్వు మాట్లాడుతున్నది ఏంది, నీవు వెళ్ళగక్కుతున్న విషయము లోని అంతర్లీనంగా ఉన్నటువంటి ఉద్దేశం ఏంది అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇగో జగదీశ్వర్ రెడ్డి కలిసిండు, ఈయననే గా కంపెనీ ఏదో ఉంది, ఏంటది స్వచ్ఛ బయో అనేటువంటి ఒక కంపెనీ ఉంది, అది ఇప్పుడే స్టార్ట్ అయింది, 15 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, ఇట్లా అయింది అట్లా అయిందని ఇంకా ఏబిసిడి కూడా స్టార్ట్ కాలే. ప్రయత్నం మొదలైంది, అడుగులు అభివృద్ధి వైపు, పెట్టుబడుల వైపు, ఉద్యోగ అవకాశాల వైపు పడతా ఉన్నాయి వడివడిగా. దాన్ని ఏ రకంగా విమర్శించాలి, కోడిగుడ్డు మీద ఈకలు పీల్చినట్లు పీకనిక ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ ఇంకా రానేలే కానేలే. ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం అనలే, వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు. దానికి లేనిపోని అభూత కల్పనలు, సొంత తమ్ముడు కూడా ఉండకూడదు అన్నటువంటి కుట్రపూరిత ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకో చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, పత్రికా సమావేశం దగ్గర 50 మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఏ రకంగా కుటుంబ పరిపాలన కొనసాగించింది, ఏ రకంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 8 నెలలైంది కదా, ఒక్కరోజు ఒక్క దగ్గర ఎక్కడైనా ఆ కుటుంబాన్ని కానీ ఈ అన్నదమ్ములను కానీ చూయించడమో, కనిపించడమో, ఇన్వాల్వ్ చేయడమో, అవకాశం కల్పించడమో చేస్తే నేను చెప్తా ఉన్నా ఈరోజు అన్నిటికీ బాధ్యత వహిస్తాం, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ చూపిస్తే సవాల్ చేస్తూ ఉన్నాం. అదే నేను చెప్తా ఉన్నా, బాల్క సుమన్ కానీ క్రిషాంగ్ కానీ అదేదో పసిరికలు వచ్చినానికి లోకమంతా పచ్చగానే కనబడుతున్నట్లు 10 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం ఎట్లయితే మొత్తం వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ వంశాన్ని, మొత్తం ఖాందాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వెదజల్లి విస్తారంగా అడ్డగోలుగా వ్యవహారాన్ని నడిపిందో అట్లే భావిస్తూ ఉన్నారు. పసిరికలు వచ్చినోడికి, పచ్చకామెరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడినట్లు. మేము చెప్పాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇంకా చాలా ఉంది లిస్టు, సంతోష్ రావు, దామోదర్ రావు ఎంపీలీలు, నవీన్ రావు ఎమ్మెల్సీ, వినోద్ రావు ఎక్స్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఎక్స్ ఎంపీ, శ్రీనివాసరావు ప్రతిమ కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని అనేక వ్యవస్థలు నడుపుతా ఉన్నాడు. అట్లే కన్నారావు, విద్యాసాగర్ రావు, ఇట్లా రావుల గురించి చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా విస్తరించరు, అన్ని రంగాల్లో విస్తరించరు. మీలాగా అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ, మీలాగా అనుకున్నారా యనుమల రేవంత్ రెడ్డి కుటుంబము? మీరు ఆ వ్యవస్థను చూసిన కనుక యువతలు కూడా అట్లేగా ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా మచ్చుకు కూడా అటువంటి అవకాశం లేకుండా ప్రజాపాలన సుభిక్షంగా ముందుకు పోతున్న సందర్భం వల్ల చాలా మంచిగా సుఖంగా చెప్తున్నాడు. వీళ్ళేదో పెద్ద సుపనాథులు అన్నట్లు 10 సంవత్సరాలు ఇంతమందిని పెట్టుకొని మా మీద బురద జల్లడం, మళ్ళీ మీరే అన్నట్లు అదేంది బట్టగాల్చి మీదేస్తారు, ఏందో సామెతనో ఏమో. మళ్ళా ఈయన చెప్తాడు, జయశంకర్ చెప్పినట పెట్టెక్కాడ కానీ పుట్టెక్కాడ ఏమో శాస్త్రం చెప్పాడు. ఆయన గుర్తు చేస్తూ ఉన్నా, మొత్తం బీఆర్ఎస్లో గుర్తు చేస్తూ ఉన్నా. కాళోజీ నారాయణరావు చెప్పింది కూడా గుర్తు చేసుకోవాలి. ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేర్ల వరకు తరమమన్నారు, ప్రాంతం వాళ్ళే మోసం చేస్తే ఇక్కడనే బొందబెట్టమన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, మీ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బొందబెట్టిర్రు, అనుభవిస్తున్నారు. అవినీతి సొమ్ముతో విర్రవీగి, కుటుంబ పాలనతో అంటగాగి, సొంత చెల్లిని జైల్లో పెట్టుకొని ముఖం చూపించలేని పరిస్థితులలో మీరు ఈ రకంగా వచ్చి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి కుటుంబం మీద కానీ మీ పైశాచిక ఆనందం కొరకు మాట్లాడాలనుకుంటే మీ నమస్తే తెలంగాణ ఉంది రాసుకోండి, పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతోటి.
కానీ విచ్చలుడిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ సౌమ్యంగా చెప్తా ఉన్నాం. కుటుంబ విషయాలకు వస్తున్నారు కనుక మళ్ళొకసారి కుటుంబం గురించి కానీ లేనిపోని అబద్ధపు ఆరోపాలను అబండాలు వేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డలరా ఉతికి మడత పెట్టి ఇస్త్రీ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త, ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. లిమిట్ క్రాస్ అయ్యి పోతూ ఉన్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక మంచి పద్ధతి కాదని తీవ్రంగా హెచ్చరిస్తూ రిపీట్ అయితే మాత్రం ఇంకో రకంగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. పెట్టుబడుల గురించి చెప్పాలంటే ఒక నిమిషం, పెట్టుబడుల గురించి చెప్పాలంటే కొద్దిగా నా బుద్ధి జ్ఞానం ఉండాలి. నాకు తెలిసి మావాడు సుమన్ కానీ క్రిషాంగ్ కానీ ఇద్దరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీలు చదివారు. జీవితంలో ఎప్పుడైనా పెట్టుబడుల కొరకు మీ కేటీఆర్ తిరిగి ఫోజులు కొట్టిండు, 3 ఫోటోలు 6 స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు. అదే 8 నెలలనే దావోస్ పోయి వచ్చింది కనబడలే. ఈరోజు కాగ్నిజెంట్ 14 తారీఖు ఓపెన్ అవుతలే. ఎన్ని రోజులు అయింది పోయొచ్చి? 14 తారీఖు ముఖ్యమంత్రి గారు దిగంగానే ఫస్ట్ అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి కాగ్నిజెంట్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. 1000 మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అట్లే యువకులకు ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే కొరకు ముఖ్యమంత్రి గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి గారు దశ దిశలా ప్రయత్నం కొనసాగిస్తుంటే మీ అక్కస వెళ్ళగొక్తారు. 15,000 ఉద్యోగాలకు సంబంధించి కాగ్నిజెంట్. అదేవిధంగా ఎప్పుడన్నా మీ జీవితంలో ఇంత పెద్ద అమెరికా చదువు చదివినటువంటి కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉండే కదా, స్కిల్ యూనివర్సిటీ అనే ఆలోచన వచ్చింది? ఆ బుద్ధి జ్ఞానం ఎప్పుడైనా ఉండేనా? ఈరోజు 8 నెలలనే స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ కూడా ఇచ్చినాం. దట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ, దట్ ఈజ్ రేవంత్ రెడ్డి లీడర్షిప్, దట్ ఈజ్ సీఎం. అట్లా వైబ్రెంట్ తెలంగాణ, డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి పోతున్న సందర్భంలో ఈ రకంగా లేనిపోని ఆరోపణలతో విషంగాకి 10,000 కోట్లు హైదరాబాద్ జిహెచ్ఎంసీలా ఇన్ని సీట్లు వచ్చినాయిగా. ఒక్క రోజున ఆలోచన వచ్చింది హైదరాబాద్ అడ్డగోలుగా మెక్కడానికే హైదరాబాద్ను వాడుకున్నారు తప్ప 10,000 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లోనే పెట్టిన సంఘటన ఎప్పుడన్నా చూసిరని అడుగుతా ఉన్నాం. అటువంటి విప్లవాత్మకమైనటువంటి అధునాతనమైనటువంటి అభ్యుదయ ఆలోచనలతోటి అర్బన్ హైదరాబాద్, ఓఆర్ఆర్ లోపల ఉన్నదంతా అర్బన్ హైదరాబాద్, ఓఆర్ఆర్కు RRRకు రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో ఉన్నది సెమీ అర్బన్ తెలంగాణగా, RRR తర్వాత రూరల్ తెలంగాణగా. ఇంత అభ్యుదయ ఆలోచనతోటి, అడ్వాన్స్ ఆలోచనతోటి, అధునాతన ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రులు 24/7 పనిచేస్తూ తెల్లార్లు మీరు ఇచ్చినటువంటి చిప్ప చేతికి ఇచ్చిపోయారు. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఏమీ దొరకక కుటుంబం మీద, అన్నదమ్ముల మీద ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కూడా, ఖబర్దార్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్త, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.